అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తని ఈ ఉగాది పండగ సందర్భంగా తెలియజేసింది. మొత్తానికి ఈ వీడియోలో మీకు అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ప్రభుత్వ సహాయంతో నిర్మించుకోవాలి అని ఎదురు చూస్తున్నారో వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు 5,00,000 రూపాయల సబ్సిడీతో కూడిన నిధులు అనేవి ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన తుది జాబితాను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఈ జాబితాను ఎలా చూసుకోవాలి అనే అంశాలను తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను విడుదల చేశారని, ఒక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5,00,000 రూపాయలను సబ్సిడీతో కూడిన నిధులను ఇవి ఉచితంగా లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ చేస్తుందని, ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం ఇవ్వనుంది అని. సో వీటిలో ఇప్పటికే కొన్ని పైలట్ గ్రామాలను ఎంపిక చేసుకొని దాదాపుగా 72,045 ఇండ్ల వరకు ప్రభుత్వం శంకుస్థాపనలు కూడా అంటే మంజూరు పత్రాలు కూడా లబ్ధిదారులకు అందించింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 3,00,000 ఇండ్లు రావాలి. ఈ 3,00,000 ఇండ్లకు సంబంధించిన తుది జాబితా ఎప్పుడు రానుంది, నిధులకి సంబంధించి ఏంటి అనేది చూసుకుంటే, నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తదితర మంత్రులు సమావేశం ఏర్పరిచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బేస్మెంట్ పూర్తయిన వెంటనే ₹1,00,000 లబ్ధిదారి ఖాతాలోకి బదిలీ చేయాలి అనే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయడంతో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ దశలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాలకు సంబంధించిన హయాంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి కూడా మంజూరు పత్రాలను అందజేసి లబ్ధిదారులు అంటే ఎవరికైతే ఇంటి స్థలం ఉండదో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయండి, అలాగే ఏమైనా మరమ్మతులు ఉంటే లబ్ధిదారులు చేపించుకుంటే తర్వాత ఆర్థిక సాయం ఇస్తామని చెప్పేసి కూడా నిన్నటి ఈ సమావేశంలో ప్రభుత్వం చర్చలో తెలపడం జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4 విడతలలో ప్రభుత్వం 5,00,000 రూపాయలను ఇవ్వనుంది. మొదటి విడత ఎప్పుడంటే బేస్మెంట్కి 1,00,000, రెండో విడత ఎప్పుడంటే దర్వాజా వరకు ఆ యొక్క ఇంటి నిర్మాణం పూర్తయిందని అధికారులు నిర్ణయిస్తే 1,25,000 రూపాయలు రెండో విడతలో వస్తాయి. మూడో విడతలో ఇంటి స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయితే 1,75,000 రూపాయలు అనేవి లబ్ధిదారి ఖాతాలోకి వస్తాయి. మొదట లబ్ధిదారుడే నిధులని వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం అధికారుల పరిశీలన అనంతరం నిధుల బదిలీ అనేది ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి దశలో పూర్తయిందంట. ఒకటి డబుల్ బెడ్రూమ్ 2 గదులు, ఒకటి వంటగది, అలాగే బాత్రూమ్ ఫెసిలిటీ, ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వం 5,00,000 రూపాయల సబ్సిడీతో కూడిన నిధులను అందిస్తుంది. ఒకవేళ ఇంటి స్థలం లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించి కలెక్టర్లే తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిన్న జరిగిన ఈ యొక్క సమీక్షా సమావేశంలో ప్రభుత్వం వేగవంతం చేయాలి, సో జాబితాను ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామని తాజాగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.